కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్న ప్రధాన అజెండాతో ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. ముఖ్యంగా కరువు సహాయంపై కేంద్రంతో చర్చించబోతూ ఉన్నారు. ఇవాళ మోడీ అధ్యక్షతన జరిగే సీఎంల సదస్సులో పాల్గొనడమే కాకుండా ప్రత్యేక భేటీకి ప్రధాని అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు తెలంగాణ సీఎం. మండుటెండలు, తాగు సాగునీటి అవస్థలు, తగ్గిన వ్యవసాయ దిగుబడులు, బతుకు దారి కోసం వలసపోతున్న పల్లెలు. ఇది తెలంగాణలో పరిస్థితి. ఇప్పటికే 231 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. కరువు సహాయం కింద 3,000 కోట్లు కేటాయించమంటూ కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేసింది. అయితే 791 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం అందులో మొదటి విడతగా 56 కోట్లు, రెండవ విడతలో 328 కోట్లు ఇచ్చింది. కానీ ఇంకా రాష్ట్రానికి 401 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కరువు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాని. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల సీఎంలు మీటింగ్లో పాల్గొంటారు. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాల నీటి మట్టం, తాగు సాగునీటి సమస్యలు, కరువు రక్షణ చర్యలు, తక్కువ నీటితో సేద్యం చేయటం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. కరువు నిధులతో పాటు విభజన అంశాలు, కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాల పునర్విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలు కూడా ప్రధాని ముందు కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వెనుకబడిన 9 జిల్లాల అభివృద్ధికి రెండవ విడతగా 450 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది. మధ్యాహ్నం ప్రత్యేకంగా భేటీ కానున్న కేసీఆర్ వీటన్నింటినీ మోడీ ముందు ఉంచబోతున్నారు.